ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా. మన ఇంటిని ఇంట్లోని వస్తువులను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల కెమికల్స్ ఉండే ఎక్కువ డబ్బులు పెట్టి మనం బయట క్లీనర్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా కెమికల్స్ లేకుండా ఇంట్లోని ఉండే వాటితో న్యాచురల్గా ఒక గుప్పెడితో అయితే మనము మన ఇంటిని ఇంట్లోని వస్తువులను శుభ్రంగా కొత్త వాటిలో అద్దంలో మెరిసేటట్టు చేయొచ్చు అండి. సో ఆ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నింటినీ అనే దానికైతే తెలుసుకుందామండి. అందరికీ తెలిసినవేనండి. కుంకుడుకాయలు అనేవి ఎంత స్వచ్ఛమైనవో మన పూర్వకాలంలో అయితే అందరూ కూడా ఇవే క్లీనింగ్ పర్పస్కి అయితే వాడేవారండి. అలాగే మనం హెయిర్కి కూడా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి. సో హెయిర్ ప్రాబ్లమ్స్ అప్పటి రోజుల్లో ఉండేవే కాదు. ఇప్పుడైతే క్రమక్రమంగా ఇవి తగ్గిపోయాయండి. వీటితో మనమైతే మన ఇంటిని ఇంట్లోని వస్తువులు మనతో పాటును క్లీన్ చేసుకోవడానికి ఎలా లిక్విడ్ని తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. నేను ఇక్కడైతే కొన్ని కుంకుడుకాయలు తీసుకొని ఈ విధంగా అయితే ఒక రుబ్బురోల్లోనే వేసేసుకొని మెత్తగా మామూలుగా మనం ఎలా అయితే దంచుతామో అలానే దంచేసుకోవచ్చండి. అలాగే మనము స్నానం చేయాలి అనుకునేటప్పుడు కూడా ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఖచ్చితంగా నెలకొకసారి ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. కొద్దిగా టైం ఉండేటప్పుడు మనం ఇలా తయారు చేసేసుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు ఉండదండి. ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్ వస్తాయండి. నేను ఇక్కడైతే ఒక పిడికిళ్ళు పైన కొద్దిగా అయితే తీసేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం కచ్చాబెచ్చగా దంచేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇందులో ఒక గ్లాస్ అన్నాడు వాటర్ అనేది పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు బాగా మరిగించామనుకోండి, మెత్తగా మనకి ఈ విధంగా అయిపోతుంది అన్నమాట. జ్యూస్ కూడా మనకి చాలా బాగా వస్తుందండి, నురగ కూడా వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మ మన తలకైతే పెట్టేవారు కదండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితోటి మెత్తగా కూడాను, సో మనకి రసం అంతా కూడాను వాటర్లో కలిసేటట్టు అయితే సో ఈ విధంగా పిసికేసుకుంటే సరిపోతుందండి మొత్తాన్ని. ఈ విధంగా మనం ఈ పీచుతోటి చాలామంది ఇంట్లోని గిన్నెలు అన్నీ కూడా తోముకుండేవారండి. చాలామంది అయితే బాడీ కూడా ఒక స్క్రబ్బింగ్ లాగా అయితే ఈ పీచుని అయితే ఉపయోగించేవారు. నేను ఇప్పుడైతే తీసిన జ్యూస్ని వేరే దాంట్లోకైతే స్ట్రెయిన్ చేసుకున్నానండి. పిప్ అనేది మనకు అడ్డుగా ఉండకూడదు కదా. చాలా వరకు కూడా మనకి ఇందులోనైతే రసం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి ఈ కుంకుడుకాయ జ్యూస్ దిగినంత వరకు కూడాను సపరేట్ చేసేసుకున్నానండి. సో ఫైనల్గా ఈ విధంగా ఎంత వచ్చిందన్నమాట. ఇంకా మనం వాటర్ అనేది కలుపుకోవచ్చండి. నెలకొక్కసారి మనం ఇలా తయారు చేసుకొని 1 లీటర్ వరకు కూడాను పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లోన ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. నా దగ్గర అయితే ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ అనేది ఉంటుంది కదా, ఆ డబ్బా అనేది 1.5 లీటర్ ఉందండి. సో దాన్ని శుభ్రంగా అయిపోయిన తర్వాత వాష్ చేసి ఇప్పుడు తయారు చేసుకుని కుంకుడుకాయ లిక్విడ్ నాకు ఎంత అవసరమో అంతవరకు తయారు చేసేసుకున్నానండి. ఫైనల్గా ఎంతవరకు అయితే వచ్చిందండి. చాలా చాలా న్యాచురల్ అండి, రూపాయి ఖర్చు కూడా ఉండదు. చాలా చాలా తక్కువ కాస్ట్ అండి. వీటిలో మనం తెచ్చుకున్నామంటే సో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్నాం కదా, ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాము. ముందైతే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని 1 కప్పు వరకు కూడా మనం తయారు చేసుకున్న కుంకుడుకాయ లిక్విడ్ని అయితే వేసానండి. ఒక క్లాత్ను కూడాను మనం ఈ విధంగా ఇందులోన ముంచేసి నీట్గా మన ఇంట్లోన వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్స్, మిర్రర్స్, అలాగే వుడెన్ ఐటమ్స్ అనేవి క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్ వస్తాయండి, మంచి స్మెల్ కూడా వస్తాయి. మిర్రర్ మీద ఉండే మరకలు గట్రా పోతాయండి. అలాగే మన డైనింగ్ టేబుల్స్ అనేవి కూడాను చాలా చాలా నీట్గా ఉంటాయండి. మంచి షైనింగ్తో పాటును మురికి బ్యాక్టీరియా లాంటిది కూడా పోతుందన్నమాట. అలాగే మనకి వస్తువులు కూడాను చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఇప్పుడైతే క్లీనర్స్ అనేవి వాడుతూ ఉన్నారు కానీ వాటిల్లో కెమికల్స్ అనేవి ఉంటాయి, చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉందండి. సింపుల్గా మీరు ఒక్కసారి ఇలా నెలకొక్కసారి 15 రోజులకు ఒకసారి తయారు చేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి, సింపుల్గా మన ఇంట్లోని వస్తువులు అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. సోఫా సెట్లు, దివాన కట్లు, మంచాలు, అలాగే కిచెన్ ఏరియా గట్టను. కిచెన్ అయితే ప్రతిరోజు క్లీన్ చేస్తాం కాబట్టి జిడ్డు గట్ట ఉంటుంది కాబట్టి సింపుల్గా స్టవ్ అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అనేవి మనకి జిడ్డు పెట్టేస్తూ ఉంటాయి కదండి. కొంచెం ఈ విధంగా వాటర్లో మనం క్లాత్ అనేది ముంచుకుంటూ నీట్గా మన ఇంటిని ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి, బ్యాడ్ స్మెల్ లాంటిది ఏమీ ఉండదండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే మనకి సింక్ ఏరియా అంతా కూడా ఎంత క్లీన్ చేసినా నాచు పట్టేస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సింపుల్గా ఇలా తయారు చేసుకొని లిక్విడ్ని డైలీ కూడా మనం 1 కప్పు వేసుకొని ఇలా క్లీన్ చేసామనుకోండి, ఇటువంటి సింక్ అనుకోండి మనకి ఏంటంటే తెల్లగా పెచ్చుల్లో అయిపోతూ ఉంటాయండి, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలాగే స్టీల్ సింక్ అనుకోండి, ఇప్పటి రోజుల్లో అందరికీ స్టీల్ సింక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కాబట్టి సో మరకలు లాంటివి గట్టను పోతాయండి. స్టీల్ సింక్ అయితే ఇంకా కొత్త వాటిలో మెరుస్తాయండి. అలాగే ముఖ్యంగా మన బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా పసుపు మరకలు అనేవి చాలామంది బాత్రూంలో ఏర్పడిపోతూ ఉంటాయండి.
పాచి మరకలు, పసుపు మరకలు, అలాగే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. సింపుల్గా మనము హార్పిక్ అనేది చాలా కెమికల్స్ ఉంటుందండి. ప్రతిసారి కూడా మనం హార్పిక్ అనేది యూజ్ చేయకూడదు. ఇలా తయారు చేసుకొని కుంకుడుకాయ లిక్విడ్ అనేది ఒక కప్పు వేసేసుకొని బాత్రూమ్ పోటీ, అలాగే కిందన టైల్స్ కూడా మనము 2 రోజులకు ఒకసారి ఇలా కడుగుతూ ఉంటాం కదండి. కొంచెం 1-2 కప్పులు వేసేసుకొని ఈ విధంగా సింపుల్గా కడిగేసామనుకోండి నాచు లాంటిది పట్టదండి. అలాగే సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి బాత్రూంలో ఎక్కువగా ఉంటాయి కదా, వాటి కోసం మనం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అవి కూడా మనకి చాలా చాలా సింపుల్గా పోతాయండి. ఒక్కసారి మీరు ఇలా తయారు చేసుకొని చూడండి, ఎన్ని డబ్బులు మనకి సేవ్ అవుతాయో. ఇల్లు కూడా కొత్త దానిలో అద్దంలా ఉంటుంది. మీరు ఆల్రెడీ కూడా కిందన చూస్తున్నారు కదండి, చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా మన బాత్రూమ్ గోడల పైన అయితే మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి పడిపోయి అస్సలు వదలవండి. చాలా అసహ్యంగా కూడా ఉంటాయి. చక్కగా ఇలా తయారు చేసిన లిక్విడ్ నేనైతే ఒక బ్రష్ మీద వేసాను. క్లియర్గా చూశారు కదండి. నీట్గా ఇలా క్లీన్ చేసేసామంటే మీరే చూస్తున్నారు కదండి ఎంతెంత నీట్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇటువంటి వీడియోస్ అన్నీ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మనము కుంకుడుకాయలు తీసేసిన తర్వాత పీచ్ అనేది మిగిలిపోయింది కదండి, పిప్పి. సో దాంతో ఈ విధంగా మనము స్టీల్ ట్యాప్స్ అన్నీ క్లీన్ చేసేసామనుకోండి చాలా చాలా నీట్గా ఉంటాయండి. వీటి మీద కూడా వాటర్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి. సింపుల్గా ఇలా మన బాత్రూమ్ అనేది చిటికెలోనే ఇలా తయారు చేసిన దానితో ఎటువంటి కెమికల్స్ లేకుండా హ్యాపీగా బాత్రూమ్ టైల్స్, గోడలు, ట్యాప్స్, పోటీ, అలాగే అన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి గోడలు అనేవి ఎంత నీట్గా ఉన్నాయో. ఖచ్చితంగా ఈ టిప్స్ మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ముఖ్యంగా మనం తడిగుడ్డ అనేది పెట్టేటప్పుడు కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా గచ్చుల మీద ఉండే బ్యాక్టీరియా పోవాలి, గచ్చులు అనేవి అందంగా కొత్త వాటిలో మేరాలంటే ఖచ్చితంగా ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ను మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు మనం బకెట్లో వాటర్ తీసుకుంటాం కదా, అందులో ఒక కప్పు వేసేసుకొని ఇలా మనము చక్కగా మాప్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా చాలా నీట్గా అయితే ఉంటాయండి. గచ్చులు కూడాను మీరు ఒక్కసారి ఇలా తడిగుడ్డ పెట్టి చూడండి. మనం నైజెల్స్ లాంటివి గట్టా వాడుతూ ఉంటామండి, కెమికల్స్ అనేవి ఉంటాయి కదండి. సింపుల్గా ఇవైతే ఏమి మనకి హాని చేయవండి. గచ్చులు కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. ముఖ్యంగా మనము బట్టలు అనేవి వాష్ చేయడానికి, వాషింగ్ మిషన్లో ఉతకడానికి వేలకు వేల డబ్బులు పెట్టేసి ఈ లిక్విడ్స్ అనేవి, సర్ఫలు అనేవి రకరకాలు వాడుతూ ఉంటామండి. వాటి ప్లేస్లో ఈ విధంగా మనం తయారు చేసుకునే లిక్విడ్ని ఆల్ ఇన్ వన్ మనం అన్నిటి క్లీనింగ్ పర్పస్కి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మీరు బట్టలు ఉతికేటప్పుడు కొద్దిగా సర్పు యాడ్ చేసుకొని దాంతోపాటు దీన్ని కూడా యాడ్ చేసి చూడండి. మనకి బట్టలు అనేవి కూడా మంచి షైనింగ్ కూడా, బట్టలు అనేవి కలర్ చేంజ్ అయిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. ముఖ్యంగా కాలు పట్టాలు అనేవి మనకి ఎక్కువ మురికి ఉంటాయి కదండి. సో చూసారు కదా, నేను సర్ఫ్ను కూడా ఏమీ యాడ్ చేయలేదండి. కొద్దిగా ఎక్కువ కాలు పట్టాలకి ఈ లిక్విడ్ని ఎక్కువ వేసుకున్నట్లయితే మురికి అనేది చాలా సింపుల్గా పోతుంది. ముఖ్యంగా మనము ఎన్నో కెమికల్స్ ఉండే సబ్బుల్లో అయితే గిన్నెలు తోమడానికి వాడుతూ ఉంటామండి. అవి కాకుండా చక్కగా మనం గిన్నెలు తోమే సోపులోనే ఈ విధంగా కొంచెం మనం తయారు చేసుకుని లిక్విడ్ని వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పిండి వంటలు చేసేటప్పుడు లేదంటే నాన్ వెజ్ ఫిష్ కానీ చికెన్ కానీ ఉండేటప్పుడు ఆ స్మెల్ కానీ జిడ్డు కానీ అంత సింపుల్గా పోదు కదండి. ఆ స్మెల్ లాంటిది గట్టనే నీట్గా పోతాయండి. మురికి లాంటిది ఏమీ ఉండదు. గిన్నెలు కూడా మంచి షైనింగ్ వస్తాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి, అలాగే బకెట్లు అనేవి వాష్ చేస్తూ ఉంటాం కదండి బాత్రూంలోని గట్టను, అవన్నీ కూడా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఆరు బయట గుమ్మాలు, ఇలా బాల్కనీలు అన్నీ కడుగుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు కదండి. గిన్నెలు కూడా కొత్త వాటిలో మంచి షైనింగ్ వస్తాయి. ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదండి. సింపుల్గా ఇలా ఒక్కసారి నెలకొకసారి లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకోండి. సో మనకి పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదండి. ముఖ్యంగా మనం ఈ పిప్పిని పడేస్తూ ఉంటాం కదండి, పీచు లాంటిది, దాన్ని ఈ విధంగా పూజా సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఇటువంటివన్నీ కూడా తోముకోవడానికి మనకు ఒక స్క్రబ్లా పనిచేస్తుందండి. అలాగే మనం స్నానం చేసేటప్పుడు కూడా మన ఒళ్ళు రుద్దుకోవడానికి కూడా దీన్ని ఒక స్క్రబ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్పటి రోజుల్లోనైతే ఇదే వాడేవారండి. ఎవరైతే మీరు చిన్నప్పుడు దీంతో అయితే తలకి స్నానం చేసేవారో ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.